ఎమ్మెల్యే రాజాసింగ్ మీద మరో కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమి వేడుకల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సిమిటోగా కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు అయితే అనుమతి లేకుండా శోభయాత్రను రాజాసింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఎమ్మెల్యే రాజాసింగ్ మీద మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆయన ఏదైతే ఈ దోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పైన మరో కేసు నమోదు కావడం జరిగింది. అఫ్జల్ గంజ్ పోలీసులు రాజా సింగ్ పై సుమారుగా సిబ్బందికి కేసు నమోదు చేస్తున్నారు. ఒక పక్కన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎలాంటి ర్యాలీలు కానీ ప్రదర్శన కానీ బహిరంగ సభలు అనుమతి లేకుండా నిర్వహించొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి అనుమతి లేకపోయినా కూడా తన అనుచరులతో కలిసి భారీగా ఆయన ర్యాలీని నిర్వహించడం కూడా జరిగింది. ఎప్పుడైతే అనుమతి లేకుండా ర్యాలీ చేశాడు కదా అఫ్జల్ గంజ్ పోలీసులు సుమోటోగా స్వీకరించి ఆయన పైన ఏదైతే ఐపీసీ 188, 290, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే రాజా సింగ్ కూడా స్పందించడం కూడా జరిగింది. ఏవైతే పండుగలు అటు హనుమాన్ జయంతి కానీ ఆ తర్వాత శ్రీరామనవమి కానీ ఈ ఏడాది కూడా ఇది ఏదైతే అంటే ఈ శోభాయాత్రనే నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలను అడ్డు పెట్టుకుని కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ శోభాయాత్రను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నించారు. సో దానిపైన ప్రతి ఏడాది కూడా ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం సర్వసాధారణం. అందులోనే భాగంగానే ఇప్పుడు కూడా అఫ్జల్ గంజ్ పోలీసులు సుమోటోగా తమ పైన కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదని, శోభాయాత్ర విషయంలో పార్టీలకు సంబంధం లేకుండా ఖచ్చితంగా తన భక్తులతోటి హనుమాన్ భక్తులతో ఖచ్చితంగా శోభాయాత్ర ఏడాది కూడా తాను నిర్వహిస్తానని చెప్పి రాజా సింగ్ కూడా దీనిపై స్పందన ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.